ఇల్లు అద్దెకి ఇవ్వాలన్నా, ఆస్తులున్నా, ఏమున్నా సరే ఓల్డ్ పోలీస్ కేసులు, దాంట్లో కూర్చుని లేవకపోవడాలు, కబ్జాలు గురవటాలు, తీరా ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఆస్తులు మాజీ మేయర్ ఉండి తెలంగాణలో ఆయన కూడా కాపాడుకోలేకపోతున్నారంటే చెప్పండి ఎట్లా ఉంటుందో పరిస్థితి. ఎంత దరిద్రంగా గొడవలు జరుగుతున్నాయంటే హైదరాబాద్లో వాళ్ళు చేస్తున్న పనులకి నిజంగా చాలా అసహ్యం వేస్తుంది. ఆస్తులు ఎందుకున్నాయిరా బాబు అనిపించేట్టు. వాళ్ళ గొడవలు కాకుండా పిల్లల్ని తీసుకురావడం, పర్సనల్గా మాట్లాడుకోవడాలు, ఆవిడ్ని పెట్టుకుని అద్దెకున్న ఆవిడ్ని పెట్టుకుని టేబుల్ కేసు కొడుతుంటే అక్కడ ఒక పోలీసు ఉన్నా కూడా ఏమీ స్పందించకపోవడం, ఆవిడ బయటకు వచ్చి మాజీ మేయర్ మీద వాళ్ళ భార్యల మీద కానీ భార్య మీద కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కానీ ఎట్లా పడితే అలా మాట్లాడినా ఏ రకమైన ఇది లేకపోవడం. మీకు ఇబ్బంది ఉంటే ఇంట్లోంచి వెళ్ళిపోవాలంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఖాళీ చేసేసే మార్గం ఒకటి. రెండవది, వాళ్ళకి మీకు ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి కానీ వాళ్ళ ఇంట్లో కూర్చుని మీరు ఈ రకంగా మాట్లాడటం కూడా అసలు పద్ధతిగా లేని పరిస్థితి. భయభ్రాంతులు గురయ్యే పరిస్థితి. ఆస్తులు ఉంటే ఈ రకంగా లేడీస్ రోడ్లెక్కి కొట్టుకోవాలా? మన డిగ్నిటీ, మన అన్నీ రోడ్ను వదిలేసేసి అసహ్యకరంగా. పైగా అద్దెకున్న ఆవిడకి ఇప్పుడు గుర్తుకొచ్చిందా, హైడ్రా గురించి మాట్లాడుతుంది ఆవిడ. హైడ్రా కంప్లైంట్ ఇవ్వడానికి ఇవిడికి ఎవరు? నువ్వు హాస్టల్ రన్ చేసుకుంటూ హాస్టల్ పెట్టుకుంటే ఇప్పుడు నీకు రోడ్డు మీద కట్టాడు, మేయర్ అయి ఉండేప్పుడు ఒక ఆక్రమించుకున్నాడు, అక్కడ మొదటికి వచ్చింది, అలా ఉంది రోడ్డు, ఇలా ఉందని ఆవిడ మాట్లాడుతూ ఉంటే అసలు ఎంతవరకు పద్ధతి? మీ డబ్బులు కనుక ఉంటే కనుక పద్ధతిగా సెటిల్మెంట్లు చేసుకుని విడిపోవడం చాలా ఉత్తమమైన మార్గం. ఇప్పటికి కూడా ఇద్దరు ఆడవాళ్ళకి అది కాకుండా రోడ్డుకి ఎక్కేసి ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుని పోలీస్ కేసులు అయ్యి దాంట్లోంచి వాళ్ళు కదలకుండా లేవకుండా ఏమీ చేయకుండా ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, పిల్లల దాకా వెళ్ళిపోవడం, వాళ్ళ ఆడపిల్లల్ని వీళ్ళ ఆడపిల్లల్ని కూడా బయటికి తేవడం, మగ పిల్లల్ని ఆ లేడీస్ హాస్టల్లోకి వెళ్తున్నారని చెప్పడం, ఎన్ని అసహ్యకరమైన మాటలు వస్తున్నాయంటే చెప్పటానికి లేదు. ఆస్తులుంటే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి వచ్చింది. బాబోయ్, ఎవరిని నమ్మాలి? ఎవరు మనని కొడతారు? ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలి? ఈ రకంగా పంచాయతీలు అయితే ఏం చేయాలి? మేయర్లకే దిక్కులేనప్పుడు అసలు మామూలు సామాన్యమైన మానవుడి పరిస్థితి ఏంటి? అద్దెకి ఇచ్చిన తర్వాత హైడ్రాని పిలిపించి కంప్లైంట్లు పెట్టించడం ఏంటి? నువ్వెలా ఉన్నావు విన్నాడు మట్టి అని చెప్పి మాట్లాడకుండా ఈవిడ వాళ్ళ ఇళ్లలోంచి ఉన్న వాళ్ళని వీళ్ళ వాకిట్లోకి రానివ్వకుండా, దొడ్లోకి రానివ్వకుండా ఇష్టారాజ్యంగా వీళ్ళు చేసుకుంటూ సోషల్ మీడియా అంతా రచ్చరచ్చ చేస్తున్నారు. అసలు అది పరిస్థితి. ఈ రకంగా నా మనుషులు ఇలా కొట్టుకోవడమా? ఇంత దారుణంగానా? అక్కడ కానిస్టేబుల్ ఉండగా ఈవిడ తలకైన టపటపా కొట్టినా అతనేం స్పందించట్లా. ఆవిడ్ని మేయర్ గారి భార్యనో లేకపోతే ఆయన అత్తగారినో కుటుంబ సభ్యులనో ఈవిడ తిట్టి వీళ్ళు గందరగోళం చేసినా ఎవరు స్పందించట్లా. ఇది పరిస్థితి. నిన్న కూడా మనం హైదరాబాద్ మచిలీపట్నంలో చూసాం. సివిల్ మ్యాటర్లో పోలీసులు, అది రాజకీయంగా మాట్లాడట్లేదు, సివిల్ మ్యాటర్లో బాలశౌరి గారు ఎవరు మాట్లాడుతున్నారు, ఎంపీ గారు. ఒక ఇల్లు కూల్చడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? కోర్టు ఏమన్నా ఆర్డర్ ఇచ్చిందా మీకు అని అడిగారు మున్సిపల్ కమిషనర్ని. అడిగితే ఇవ్వలేదన్నారు. మరి 200 మంది పోలీసులు మచిలీపట్నంలో ఎక్కడున్నారు? మరి 200 మంది పోలీసుల్ని పెట్టి ఆ ఇల్లు కూల్పించారట. సెంటరింగ్ అంటే ఆ బిల్డింగ్కి కట్టిన కర్రలు ఉంటాయి కదా, అవి తీసుకునే టైం ఇవ్వమన్నా కూడా ఇవ్వకుండా కూల్చేశారు. కోర్టు చెప్పలేదు, మున్సిపల్కి సంబంధం లేదు, ఏమీ లేకుండా ఇల్లు ఎలా కూలుస్తారు? కూల్చిపడేశారు. అది పరిస్థితి. అది దేనికి కూల్చారనేది మనకు తెలియదు. ఆయన నిన్న మీటింగ్లో అడుగుతుంటే సోషల్ మీడియాలో బయటకు వచ్చిన దానికి అంటున్నాను. 45 లక్షల రూపాయల బిల్డింగు. అది కనుక నిజంగా తప్పు ఉన్నట్టయితే పునాదుల దగ్గర నుంచి దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అప్పుడు ఏం చేశారు వీళ్ళు మున్సిపల్ అధికారులు? బిల్డింగ్ అంతా కట్టేసి అంత అయిపోయిన తర్వాత వచ్చి కూలుస్తారా? పోనీ కూల్చేటప్పుడు ఏదైనా నోటీస్ ఇవ్వడమో, కోర్టు పర్మిషన్ తెచ్చుకోవడమో, లేకపోతే సివిల్ మ్యాటర్లో పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఒక ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు రమ్మనంగానే పోలీసులు వచ్చేస్తారు. నిన్న కూడా ఎక్కడో ఇల్లు కూల్చడానికి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎక్కడో పోలీసులు రమ్మంటే వచ్చేస్తున్నారు. ఒక మున్సిపల్ అధికారులు రమ్మంగానే పోలీసులు వస్తారు. కోర్టు ఆర్డర్లు ఉంటేనే కూల్చాలి అని చెప్పి సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుకుంటుంటే విన్నాను. అంటే ఎవరు ఇల్లు కట్టుకుంటే ఎప్పుడొచ్చి ఎవరు కూలుస్తారో తెలియని పరిస్థితులు వస్తున్నాయి. సివిల్ మ్యాటర్స్ ఏమన్నా ఉన్నప్పుడు పోలీసులు కానీ అధికారులు కానీ జోక్యం చేసుకోకుండా కోర్టుకు వదిలేసేయండి. కోర్టు ఏది చెప్తే దాన్ని రూల్స్ ఫాలో అవ్వండి. ఒకసారి ఆస్తి నష్టం జరిగింది, తర్వాత 45 లక్షలు లోన్ పెట్టుకుని ఎక్కడి నుంచి ఎవరైనా తెచ్చుకున్నారనుకుందాం సపోజు, ఆ డబ్బు ఎవరైనా రికవరీ చేయగలుగుతారా?
ఆ ఫ్యామిలీకి ఏదైనా జరిగితే అన్యాయం మీరు ఏమైనా వెనక్కి తిరిగి తీసుకొస్తారా? అదేమీ లేదు. అలాగే హైదరాబాద్లో జరిగిన గొడవ కూడా అద్దెకున్న వాళ్ళని ఖాళీ చేయించలేరు, మీరు బయటికి లాగలేరు, కొట్టుకుంటుంటే విడదీయలేరు, ఏమీ చేయలేకుండా పోలీసు నుంచి చూస్తున్నాడు. ఇద్దరు ఆడవాళ్ళని ఏం చేయాలో తెలియక ఆయనకి ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. అందుకని ఇల్లు అద్దెకి ఇవ్వాలన్నా భయమే, ఇల్లు కట్టుకోవాలన్నా భయమే, ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా భయాలతో బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అది